మా అంత బలవంతులు, మా అంత శక్తిమంతులు ఎవడునూ లేడు. మాకు మేమే సాటి. తూర్పు దేశపు జ్ఞానుల అజ్ఞానులు మమ్మల్ని దర్శించుడే. సరే, ప్రవేశపెట్టుము. ఎవరు మీరు? ఏ దేశం నుండి వచ్చింది? మీ రాకకు కారణం ఏమిటో మమ్మల్ని దర్శింపనేలా. తూర్పు దేశపు జ్ఞానుల దుష్టుల మమ్మల్ని దర్శించడానికి కారణం ఏమిటో. దుష్టులము కాము, దుర్మార్గులము కాము, ఖగోళ శాస్త్రజ్ఞుల మమ్మల్ని దర్శించడానికి కారణం ఏమిటో. ఆకాశమున దివ్యమానముగా ప్రకాశించు తారను కొనుక్కుంటిమి. ఆ తార అన్ని తారల కన్నా గొప్పగా ప్రకాశించుచున్నది, అద్భుతముగా ఉన్నది. మహోజ్వాలగా ప్రకాశించు తారను చూచి విశ్వమునకు ఆనంద సూచనగా కనబడుచున్నది ప్రభు. ఓహో, కనుగొంటిరా, సంతోషించితిరా. శుభములు తెలిపినచో మీకు బహుమానములు ఇచ్చదము. అశుభములు తెలుపగా మమ్మల్ని సంతోషపరచుడే. ప్రకాశించుచున్న తార యూదుల రాజు జన్మించి ఉన్నాడని కనుగొంటిమి. మీరు యూదుల రాజు కదా, తమ యొద్దకు శుభములతో వచ్చినాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూచి సంతసించి మహామనములు సమర్పించి స్తుతించి వచ్చింది. శాస్త్రులను, ప్రధాన యాజకులను త్వరగా ప్రవేశపెట్టుము. ఆలస్యం చేయక రెప్పపాటులు లేనిచో మా ఖడ్గాన్ని రుచి చూచెదరు. హేరోదు మహారాజు గారు చిరకాలం జీవించునుగాక. ప్రభు, మమ్మల్ని పిలిచుట కారణం ఏమిటో. వీరు తూర్పు దేశపు జ్ఞానులట, ఖగోళ శాస్త్రజ్ఞులట, సత్యమునే పలికెదరట. కానీ మాకు నమ్మసత్యముగా కానున్నది. మీ లేఖనమును పరిశీలించి మాకు సత్యమునే తెలుపుడి. అసత్యమును తెలిపినచో మా ఖడ్గాన్ని రుచి చూచెదరు. ప్రభు, సత్యమే చెప్పేదము, మా నోట సత్యము రాదు ప్రభు. మీ లేఖనమును పరిశీలించి సత్యమును తెలుపుడే. ప్రభు, మేఘా ప్రవక్త రాయబడిన గ్రంథములో ఇలా ఉన్నది. యోధా బెత్లెహేమా, నీవు ప్రధానులలో ఏమాత్రమును అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త
రాసి ఉంచారు. మీరు సత్యమనే తెలుపురు. మీ లేఖనములు వారి గ్రంథమును సత్యమనే బయలుపరుచున్నవి. సరే, ఈ విషయం మీ మనసులోనే ఉంచుకోండి. చిత్తం ప్రభు. ఓ తూర్పు దేశపు జ్ఞానులారా, మీరు బహుధైర్యవంతులు, సత్యవంతులు, అందుకే మమ్మల్ని దర్శించుటకు వచ్చినారు. ఆ తూర్పు దేశపు జ్ఞానులకి ఎంత ధైర్యమో మమ్మల్ని దర్శించుడయా, అది ఆ యూదుల రాజు గురించి మాకు తెలుపుడయా. మమ్ము కలువర పెట్టుచున్నదే, మతి భ్రమించిపోతున్నదే. ఇది పరీక్ష లేదా యూదుల కుట్రయ? రాజులకు రాజును ఈ హేరోదు రాజుండగా మరొక రాజు చూస్తా, ఎలా జన్మిస్తాడో చూస్తా, ఎలా ఎదుగుతాడో చూస్తా, ఎలా బ్రతుకుతాడో చూస్తా. నా ఖడ్గముతో అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఈ యూదులకు దుఃఖంని పుట్టిస్తా. ఆహా